Hi friends, today we are going to discuss SSC CHSL type. So first question, select the related word from the given alternatives. This is word analogy అండి. స్ప్రింగ్ ఈస్ టు స్పైరల్ వేరాజ్ బ్యాంగిల్ ఈస్ టు సో క్వశ్చన్ మార్క్ అన్నాడు. స్ప్రింగ్ స్పైరల్ అంటే స్ప్రింగ్ యొక్క షేప్ ఏంటంటే స్పైరల్ లాగా అంటే రింగులుగా తిరిగి ఉంటుందండి. నథింగ్ బట్ ఏంటంటే సో మనకి ఏంటంటే దాని యొక్క షేప్ గురించి డిస్కస్ చేశాడు, ఇంకేం లేదండి. సో దాని యొక్క షేప్ అనమాట. సో అదేవిధంగా బ్యాంగిల్ ఉంది. బ్యాంగిల్ అంటే దట్ మీన్స్ గాజు. దాని యొక్క షేప్ ఎలా ఉంటుందంటే మనకి సర్కిల్ ఫార్మేషన్ ఉంటుందండి. సో కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సో జస్ట్ ఏంటంటే షేప్ గురించి డిస్కస్ చేశాడు. స్ప్రింగ్ ఈస్ట్ దాని యొక్క షేప్ ఏంటంటే స్పైరల్, దెన్ బ్యాంగిల్ ఈస్ట్ సో ఫార్మేషన్ ఏంటంటే షేప్ వచ్చి మనకి సర్కిల్ షేప్ అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. దిస్ ఈజ్ లెటర్ అనాలజీ అండి. సో లెటర్ అనాలజీ, దిస్ ఈజ్ లెటర్ అనాలజీ. సో 1 and 2 మధ్య కరస్పాండ్ రిలేషన్ మనము 3 and 4కి ఎస్టాబ్లిష్ చేయాలా. ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు లెటర్స్ కాబట్టి కేవలం డిఫరెన్స్ మనం డిస్కస్ చేస్తాము. డబ్ల్యూ కరస్పాండింగ్ 23, యూ కరస్పాండింగ్ 21, వి కరస్పాండింగ్ 22, దెన్ టీ కరస్పాండింగ్ 20, ఆర్ కరస్పాండింగ్ 18, దెన్ ఎస్ కరస్పాండింగ్ 19. ఓకేనా. సో డిఫరెన్స్ -3, డిఫరెన్స్ -3, డిఫరెన్స్ -3, -3 రిలేషన్. ఇప్పుడు నెక్స్ట్ -3. క్యూ అంటే 17, 17 - 3 అంటే 14 అండి. 14 కరస్పాండ్ లెటర్ మనకి ఏంటంటే ఎన్ ఉండాలా. అసలు ఎంతో స్టార్ట్ అయిన ఆప్షన్ ఒకసారి చెక్ చేస్తే సో ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు, రూల్డ్ అవుట్. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్, ఓన్లీ వన్ ఆప్షన్. ఇంకా రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది పార్ట్ కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, అనవసరంగా మన టైం వేస్ట్ కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. దెన్ రిలేషన్ కావాల్సింటే -3, -3, -3 రిలేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ అండి. 1 and 2 మధ్య కరస్పాండ్ రిలేషన్ మనము 3 and 4కి ఎస్టాబ్లిష్ చేయాలా. 7.25 కాస్త 7.75 ఎలా అయిందంటే 7.25కి జస్ట్ ప్లస్ 0.50 యాడ్ చేశారండి. యాడ్ చేస్తే 7.75. సేమ్ లాజిక్ మనం 9 నుంచి కనెక్ట్ చేస్తే 9కి మనము సో 0.5 యాడ్ చేస్తే మన ఆన్సర్ 9.5 అండి. సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. జస్ట్ రిలేషన్ 0.5 రిలేషన్. ఓకేనా, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ 29. సెలెక్ట్ ద ఆడ్ వర్డ్. దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్ అండి. ఇచ్చిన వర్డ్ యొక్క సో కరస్పాండింగ్ ఏంటంటే క్వశ్చన్లో ఇచ్చిన 4 పదాల్లో ఏ 3 పదాలైనా కానీ ఒక కామన్ క్యారెక్టర్ని స్ట్రాంగ్ రిప్రజెంట్ చేస్తుంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ అని మన ఆన్సర్ అన్నాడు. సో స్పారో, పీజియన్, నెక్స్ట్ క్రో, నెక్స్ట్ హౌస్ ఫ్లై. సో స్పారో అయినా, పీజియన్ అయినా, క్రో అయినా ఆల్ ఆర్ బర్డ్స్ ఫ్యామిలీ అండి. ఆల్ ఆర్ బర్డ్స్ ఫ్యామిలీ. వేర్ యాజ్ హౌస్ ఫ్లై ఇస్ ద ఇన్సెక్ట్ ఫ్యామిలీ అండి. సో అదేమో ఇన్సెక్ట్ ఫ్యామిలీ, రిమైనింగ్స్ ఆర్ ఏంటంటే బర్డ్స్ ఫ్యామిలీ. దట్ ఈస్ వై ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, హౌస్ ఫ్లై అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. సో దిస్ ఈస్ లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ అండి. లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ ఇచ్చిన గ్రూప్లో సో 4 గ్రూపుల్లో ఏంటంటే ఏ 3 అయినా కానీ ఒక కామన్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తే ఒక డిఫరెంట్గా ఉంటుంది, అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేరా అండి. ఆర్ కరస్పాండింగ్ 18, క్యూ కరస్పాండింగ్ 17, ఎస్ కరస్పాండింగ్ 19. రిలేషన్ కనెక్ట్ చేస్తే సో -1 + 2 రిలేషన్. ఈ గ్రూప్ చెక్ చేద్దాం. 24, 23, 22 రిలేషన్ -3. సో -3 అగైన్ ఏంటంటే -1 ఉంది రిలేషన్ యాక్చువల్గా. సో -1 సారీ 24, 23 కదా, -1 ఉంది రిలేషన్ యాక్చువల్గా, -1. దెన్ దీన్ని చెక్ చేద్దాం. ఎం వచ్చి 13, ఎల్ వచ్చి 12, ఎన్ వచ్చి ఏంటంటే 14. సో రిలేషను -1 + 2 అండి రిలేషను. ఎఫ్ 6, ఈ 5, జి 7 రిలేషను -1 + 2. అన్ని గ్రూపుల్లో -1 + 2, -1 + 2, -1 + 2. వేరేయాజ్ సో సెకండ్ గ్రూప్లోకి వచ్చేలాకి రిలేషను -1 ఉంది. సో కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. జస్ట్ లెటర్స్ మధ్య కేవలము నెంబర్ని ప్రజెంట్ చేసి డిఫరెన్స్ సీక్వెన్సే మనకి ప్రామినెంట్ ప్లే చేస్తుంది. ఓకే, అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్ అండి. ఇచ్చిన 4 నెంబర్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ 3 నెంబర్లు అయినా కానీ ఒక కామన్ క్యారెక్టర్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తూ ఉంటే ఒక డిఫరెంట్ అవ్వదా, అదేదో కనుక్కోవాలి మనం. ఓకే, చెక్ చేద్దానండి. 700, 250, నెక్స్ట్ 350, నెక్స్ట్ 640. సో గమనిస్తే జనరల్గా అన్ని కూడా మనకి 5 మల్టిపుల్ అవుతా ఉన్నాయి. నో, అలా చేస్తే ఆన్సర్ రావడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక చెక్ చేద్దాం. ఆల్ ఆర్ 50 మల్టిపుల్స్, వేర్ యాజ్ 640 ఈజ్ నాట్ సో 50 మల్టిపుల్.
That is why 640 our answer. All are multiples, so 50. But remaining 640 మాత్రం 50 చేత divisible కాదండి. So 640 our answer. Next. Question number 32. So a series is given with one word is missing. This is వర్డ్ సిరీస్ అండి. ఇచ్చిన వర్డ్లు ఏంటంటే సీక్వెన్స్లో మిస్ అయిన వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈజ్ చిన్న కామన్ సెన్స్ లాజిక్ అండి. యాక్చువల్గా దీనికి ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేదు. ఆక్సిజన్ అన్నాడు, టాయిల్ అన్నాడు, నెక్స్ట్ ఏంటంటే అరౌజ్ అన్నాడు, అర్సన్ అన్నాడు, టెన్యూస్ అన్నాడు. రియల్గా ఇచ్చిన పదాల్లో అసలు ఒకదానికొకదానికి అసలు సంబంధమే లేదండి. సంబంధం లేదు, అసలు మీనింగ్స్తో కూడా సంబంధం లేదండి. ఓ చిన్న కామన్ సెన్స్ లాజిక్ ఏంటంటే ఆ కామన్ సెన్స్ లాజిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ అనే వర్డ్లో ఓ అనే లెటరు ఫస్ట్ ప్లేస్, టాయిల్ అనే వర్డ్లో ఓ సెకండ్ ప్లేస్, అరౌజ్ అనే వర్డ్లో ఓ థర్డ్ ప్లేస్, నెక్స్ట్ దాంట్లో ఓ ఫోర్త్ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ దాంట్లో ఓ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. మన ఆన్సర్లో ఓ అనేది సిక్స్త్ ప్లేస్లో రావాలండి. ఓ సిక్స్త్ ప్లేస్లో రావాలి. ఓ సిక్స్త్ ప్లేస్లో ఉన్న ఆన్సర్ ఇది మన ఆన్సర్ కాదు. 1 2 3 4 5 6 ఎస్, ఓ అనేది సిక్స్త్ పొజిషన్లో ఉన్న ఆన్సర్ సెకండ్ ఆప్షన్లో ఉంది. ఇది కామన్ సెన్స్ అండి, అంతే. ఇంకేం లేదు దీంట్లో, ఏం లాజిక్ ఏం లేదు, జస్ట్ కామన్ సెన్స్ లాజిక్ అంతే, ఇంకేం లేదు. మన కామన్ సెన్స్ అంతే, మన ఇంటెలిజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్. ఒకసారి గమనించండి. రివర్స్లో XYZ, రివర్స్లో TUV, రివర్స్లో OPQ, రివర్స్లో KLM, రివర్స్లో FGH. ఇప్పుడు మనం చిన్న షార్ట్ కట్ చేద్దాం రండి ఒకసారి. దీనికి మధ్య, ఈ గ్రూప్ గ్రూప్ మధ్య X ఏంటంటే 24, V 22 అంటే డిఫరెన్స్ 2, -2. అగైన్ -2, గ్రూప్ టు గ్రూప్ -2, గ్రూప్ టు గ్రూప్ -2, గ్రూప్ టు గ్రూప్ -2. దెన్ -2 అంటే HGF ఉంది, F అంటే 6, దీని -2 అంటే ఏంటంటే 4. అంటే మన ఆన్సర్ ఏంటంటే డీతో స్టార్ట్ అవ్వాలి. ఇటు నుంచి అయితే డీతో స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్గా డీతో స్టార్ట్ అయ్యి కాన్సిక్యూటివ్ లెటర్స్. డీతో స్టార్ట్ అయిన ఆన్సర్ సెకండ్ రూల్డ్ అవుట్, థర్డ్ రూల్డ్ అవుట్, ఫోర్త్ రూల్డ్ అవుట్. ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్, దాని కాన్సిక్యూటివ్ ఉండాలి లెటర్స్. సో BCD మన ఆన్సర్. అట్లా క్వశ్చన్ ఎప్పుడైనా కానీ వీలైనంత వరకు షార్ట్ కట్గా చేసుకోండి, ఎందుకంటే క్వశ్చన్ అంతా పూర్తిగా వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ అండి. ఏం చేస్తున్నాడంటే రిలేషను డివైడెడ్ బై 2, డివైడెడ్ బై 2, డివైడ్ బై 2, ఇలా డివైడ్ బై 2, డివైడ్ బై 2 చేసుకుంటూ ఎవ్రీ ఆల్టర్నేటివ్ పొజిషన్లో వచ్చిన రిజల్ట్కి మైనస్ యాడ్ చేస్తున్నాడు, నీకేం లేదు. సో డివైడ్ బై 2 అంటే 200 మైనస్ ఇచ్చాడు, డివైడ్ బై 2 100 మైనస్ ఇవ్వలేదు, ప్లస్ ఈసారి. మళ్ళీ డివైడ్ బై 2 అంటే 50 రావాలి, ఈసారి మనం మైనస్ అప్లై చేయాలి, అంటే ఆల్టర్నేటివ్ పొజిషన్లో మనకు మైనస్ వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ -50 రావాలి. -50గా ఉన్న ఆన్సర్ ఎస్, ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. సో తప్పు చేయడానికి కూడా స్కోప్ ఉంటుందండి. 50 రెండు ఉన్నాయి ఆన్సర్స్, అది -50 +50 కొంచెం గమనించుకొని ఆన్సర్ చేయండి యాక్చువల్గా. ఓకేనా, అవర్ ఆన్సర్ -50. ఆల్టర్నేటివ్ పొజిషన్లో మైనస్ వస్తుంది యాక్చువల్గా, మైనస్ సింబల్. క్వశ్చన్ నెంబర్ 35. సో భావిన్స్ బర్త్డే ఈజ్ ఆన్ మండే 29th May. సో 29th May అంట మండే అంటండి. అయితే ఇన్ ద సేమ్ ఇయర్ వచ్చిందంటే, సో రచీస్ బర్త్డే ఇన్ ద సేమ్ ఇయర్, రచీస్ వాజ్ బార్న్ 17th November. సో 17th November ఆన్ విచ్ డే అని కనుక్కోమంటున్నాను అండి. ఓకే, సో 29th May మండే అయితే 17th November ఏ వీక్ డేనో కనుక్కోమంటున్నాడు. అంటే మేకి 31 days కాబట్టి 29 days పోతే మేలో 2 odd days అండి. 2 days ఆర్ 2 odd days. ఈ డేట్ నుంచి ఈ డేట్ దాకా ఉన్న గ్యాప్ అయినా తీసుకోవచ్చు, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అయినా తీసుకోవచ్చు, ఆడ్ డేస్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ మే తర్వాత జూన్ కాబట్టి జూన్కి 30 days కాబట్టి 30/7 వేస్తే ఆడ్ డేస్ ఎప్పుడైనా కానీ 30 days ఉంటే 2 odd days ఉంటాయండి. తర్వాత జూలై 31 days కాబట్టి 31/7 వేస్తే ఈజ్ ఈక్వల్ టు 3 odd days అండి. దెన్ ఆగస్ట్ 31 కాబట్టి 31/7 ఈజ్ ఈక్వల్ టు 3 odd days అండి. సెప్టెంబర్ 30 days కాబట్టి 30/2 ఈజ్ ఈక్వల్ టు 7 ఈజ్ ఈక్వల్ టు 2 odd days అండి. దెన్ అక్టోబర్ 31 కాబట్టి 31/7 ఈజ్ ఈక్వల్ టు 3 odd days అండి. దెన్ నవంబర్ 17 అన్నాడు, 17 అంటే 17/7 ఈజ్ ఈక్వల్ టు, సో 17 14 బ్యాలెన్స్ 3 ఈజ్ ఈక్వల్ టు, ఈ మొత్తం యాడ్ చేస్తే 3 + 3 6 8, దెన్ 11 14 16, దెన్ 18, టోటల్ 18. టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 18. మళ్ళీ ఈ 18 కూడా మోర్ దాన్ 7 కాబట్టి 7 చేత భాగాలిస్తే రిమైండర్ ఈజ్ ఈక్వల్ 4 odd days. సో ఎప్పుడైనా కానీ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అయినా టోటల్ నెంబర్ ఆఫ్ హాట్ డేస్ అయినా మనము 7 చేత భాగించక వచ్చే రిమైండర్ని సో బి అండ్ వీక్ నుంచి కౌంట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. కాబట్టి 4 odd days. 4 odd days ఎక్కడి నుంచి కౌంట్ చేయాలంటే ఇదిగోండి మండే నుంచి కౌంట్ చేయాలి. మండే నుంచి 4 odd days కౌంట్ చేస్తే మండే తర్వాత ట్యూస్డే,
Wednesday, then Thursday, then Friday. Our answer is Friday. So fourth option our answer. This is a calendar based question andi. Okay na? Next. Question number 36. The weights of 4 boxes 30, 70, 60, 90 kilograms. Which of the following cannot be the total weight of in kilograms of any combination? ఆ నాలుగిట్లో ఏ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చండి. ఏ కాంబినేషన్ అయినా తీసుకొని కింద ఇచ్చిన ఆప్షన్లో ఫాలో కాని ఆప్షన్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 250 అన్నాడు, 70 ప్లస్ 30 100, 100 160, 160 ప్లస్ 90, సో 250. ఈ మొత్తం కలిపితే మనకు 250 వచ్చేస్తుంది. ఇది ఫాలో అవుతుంది, మన ఆన్సర్ కాదు. ఫాలో కాన్ అడిగాడు యాక్చువల్ అనమాట. తర్వాత 200 తీసుకురావాలంటే 90 ప్లస్ 60 150, సో 30 కలిపితే 180 దగ్గరే ఉంటాం. లేదా 70 ప్లస్ 30 ప్లస్ 60, ఆ నాలుగిట్లో 4 తీసుకున్నా లేకపోతే ఏంటంటే ఏ 3 తీసుకున్నా ఏ కాంబినేషన్ తీసుకున్నా కానీ 200 మాత్రం ఫాలో కాదండి. సో అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఫాలో కాన్ ఆప్షన్ అడిగాడు యాక్చువల్గా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. From the given word, select the word which cannot be found using the letters of the given word. మనకు ఒక కీవర్డ్ ఇచ్చాడు, మిస్టిక్ అనే ఒక కీవర్డ్ ఇచ్చాడు. దాంట్లో ఫార్మేషన్ కాన్వర్డ్ అడుగుతున్నాడు అనమాట. సో ఎమిట్స్ అన్నాడు, EMITS. ఓకే. తర్వాత ఏమన్నాడంటే టీమ్స్ అన్నాడు, అంటే ఇది ఫాలో అవుతుంది, ఫాలో కాంది మనకు అడిగాడు అనమాట. టీమ్స్ అన్నాడు, TEAMS టీమ్స్. మిస్టిక్ అనే వర్డ్లో TEAMSలో ఏ అనే లెటర్ లేదండి. That is why second option follow కాదండి. Our option is 2. Question number 38. So this is coding decoding. Implore is coded as GKN JMPC. Then how will hub is coded as? Okay, relation connect చేద్దామండి. I corresponding 9, G corresponding 7, M corresponding 13, then in that K corresponding 11. అంటే రిలేషన్ -2, then -2. దెన్ ఇంకోటి చెక్ చేద్దాం. P కరస్పాండింగ్ 16, దెన్ N కరస్పాండింగ్ 14, దెన్ -2. టోటల్ రిలేషను -2 -2 -2 -2 -2 ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. సేమ్ లాజిక్ మనం కనెక్ట్ చేస్తే H కరస్పాండింగ్ 8, U కరస్పాండ్ 21, B కరస్పాండింగ్ 2. దెన్ టోటల్ మనం ఏంటంటే -2 -2 రిలేషన్ ఆపరేట్ చేస్తే 8 - 2 = F, 6 అంటే F అండి. 21 - 2 = 19, 19 అంటే S అండి. 2 - 2 అంటే 0 అంటే 0 కరస్పాండింగ్ Z అండి. F Z Z. సో అవర్ ఆప్షన్ ఈస్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, కేవలం డిఫరెన్స్ సీక్వెన్స్, ఇంకేం లేదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఈక్వేషన్లో మనం ఏంటంటే సైన్స్ని సబ్స్టిట్యూట్ చేసి అకార్డింగ్ టు బాడ్మాస్ మనం సింప్లిఫై చేయటం. ఓకే, 72 ఇంటూ అన్నాడు. ఇంటూ మీన్స్, సో ఇంటూ రిప్రజెంట్ డివైడెడ్ బై, మైనస్ మైనస్ మీన్స్, దెన్ మైనస్ మీన్స్ రిప్రజెంట్, మైనస్ రిప్రజెంట్ ప్లస్, దెన్ ప్లస్ రిప్రజెంట్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో 9 8s అండి. 8 ప్లస్ 14 into 2 మల్టిపుల్ చేయాలి కాబట్టి 28. 8 + 28 ఈజ్ ఈక్వల్ టు 36. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అకార్డింగ్ టు బాడ్మాస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్ అండి. ఇచ్చిన సింబల్స్తో సో సంబంధం ఉండదు. మనం కామన్ సెన్స్తో ఆ ఈక్వేషన్లో ఏ విధంగా ఆపరేట్ చేసాడో ఫైండ్ అవుట్ చేసి మనకిచ్చిన ఈక్వేషన్లో సేమ్ లాజిక్ని మనం సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేయాలి. ఓకే, ఏం చేశాడంటే అండి 52 + 32 = 40 ఎలా వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 52లోంచి 32 సబ్ట్రాక్ట్ చేశాడండి. సో 20 వచ్చిన దాన్ని ఏం చేశాడంటే ఇంటూ 2 చేశాడు. ఇంటూ 2 చేస్తే ఈజ్ ఈక్వల్ టు 40. సేమ్ లాజిక్ 22 - 20 ఈజ్ ఈక్వల్ టు 2 × 4 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 ఈజ్ ఈక్వల్ టు 4. దెన్ 15% 11 ఏం చేయాలంటే 15 - 11 అండి. సో 4 వచ్చిన దాన్ని ఇంటూ 2 చేత మల్టిపుల్ చేయాలి. సో 8. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ నెంబర్ పజిల్. చిన్న కామన్ సెన్స్ లాజిక్తో నడుస్తూ ఉంటుందండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 41. దిస్ ఈజ్ ఆల్సో నెంబర్ పజిల్, బాక్స్ టైప్ నెంబర్ పజిల్ అండి. రో వైజ్ రిలేషనా లేకపోతే ఇలా కాలం వైజ్ రిలేషనా అని గమనించుకొని జాగ్రత్తగా వర్కౌట్ చేయాలి. కానీ కాన్సెప్ట్ మాత్రం ఈ క్వశ్చన్లో మనకేంటంటే రిలేషన్ కొంచెము, సో రో వైజ్ రిలేషన్ ఉందండి, కాలం వైజ్ రిలేషన్ ఉంది యాక్చువల్గా. ఓకే, ఏం చేస్తున్నా అంటే ఏమి లేదు, అది క్యూబ్ నెంబరు, ఇది స్క్వేర్ నెంబరు, లేదా ఇది స్క్వేర్ నెంబర్ యాక్చువల్గా. సో 216 6 క్యూబ్ కాబట్టి ఏం చేస్తానంటే అండి, సో ఇదిగోండి
ఇక్కడున్న ఈ 3ని ఇక్కడున్న ఈ 3ని 6 పవర్గా రాస్తున్నా అండి. 6 పవర్లో ఆ 3ని 6 యొక్క పవర్లో రాస్తే 6³ ఈజ్ ఈక్వల్ టు 216. అదేవిధంగా ఏం చేస్తున్నా అంటే అండి, సో ఈ 2ని ఈ 4 ఉంది కదా సెంటర్లో నెంబర్, ఈ 4ని 2^4గా రాస్తున్నాడు. 2^4 ఈజ్ ఈక్వల్ టు 16 అండి. దెన్ ఇక్కడ మనం ఏంటంటే ఈ 7కి మనము పవర్లో ఎంత రాస్తే మనకి 49 వస్తుందంటే 2 గానే రాస్తే మనకి 49. అంటే 7 ప్లేస్లో ఈ ప్లేస్లో మనకి మిస్ అయిన ప్లేస్లో 2 ఉండాలి. ఆ 2ని 7కి పవర్ ఫార్మేషన్లో కానీ రాస్తే మనకి 7² 49. కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, $42. సో దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. సో ఏం చేస్తున్నాడంటే చూడండి, ఏ ఉమెన్ ఇన్ ఏ షాపింగ్ కాంప్లెక్స్ వాక్స్ 250 meters ఈస్ట్. 250 meters east. Then she turns to north and walks 100 meters. 100 meters. Then she turns to west and 120 meters. So west 120 అన్నాడు, 120. Then she turns to her left and walks 100 meters. మళ్ళా లెఫ్ట్ అంటే కిందకు వచ్చేస్తాం. 100 meters. Where is she now with reference to starting point? So starting point. So starting point, this is ending point. ఇక్కడ మనం స్టార్ట్ అయ్యాం ఫస్ట్ మనం 250 meters. కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ డిస్టెన్స్ ఎంత అంటే టోటల్ 250లో 120 వెనక్కి వచ్చాం కాబట్టి 120 సబ్ట్రాక్ట్ చేస్తే సో 130 meters. దెన్ అడిగింది కూడా ఏంటంటే విత్ రెఫరెన్స్ టు స్టార్టింగ్ పొజిషన్. ఇది స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ యాక్చువల్లీ, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ యాక్చువల్గా. కాబట్టి 130 meters. సో ఈస్ట్ అండి, 130 meters ఈస్ట్. రెండు కాంబినేషన్స్ ఉంటాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈస్ట్ ఉంటుంది, వెస్ట్ ఉంటుంది. కాంబినేషన్ 130తో రెండు కాంబినేషన్ ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. సో దిస్ ఈజ్ సిలాజిజం అండి. సో ఆల్ డ్రింక్స్ ఆర్ ఫుడ్. ఆల్ డ్రింక్స్ ఆర్ ఫుడ్. నో ఈటబుల్స్ ఆర్ డ్రింక్స్. నో ఈటబుల్స్ ఆర్ డ్రింక్స్ అంటే ఈటబుల్ అనే సర్కిల్ ఇలా రెండింటికి దూరంగా ఉండొచ్చు, లేదంటే దీన్ని ఇంటర్సెక్షన్ చేస్తూ దీనికి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలి డీకి. అంటే ఇలా ఉంటే వీటి మధ్య సమ్ అని, అలా ఉంటే నో అని. ఆ నో అనే ప్రపోజల్ కరెక్టా లేకపోతే ఈ సమ్ అనే ప్రపోజల్ కరెక్టా అంటే రెండు ఉంటేనే ఎదురవన్నట్టు అండి. రెండిట్లో ఏ ఒకటన్నా మనం డిఫైన్ చేయలేము. ఒక ఆన్సర్కి వెళ్దానండి. సమ్ ఫుడ్ ఆర్ ఈటబుల్ అన్నాడు. సమ్ ఫుడ్ ఆర్ ఈటబుల్ ఇలా ఉంటే సమ్ అని, ఇంకో దగ్గర మనకు నెగటివ్ నో అనే ప్రపోజల్ సపోర్ట్ అవుతున్నప్పుడు సమ్ అని యాక్సెప్ట్ చేయలేము. యాక్సెప్ట్ చేయాలంటే సపోర్టింగ్ నో ఉండాలి, ఉంటేనే ఎదురవన్నట్టు. మన ఆన్సర్ కాదు. రెండు సమ్ ఈటబుల్స్ ఆర్ ఫుడ్, ఎస్ ఇది కూడా ఫాలో కాదు. సో నేదర్ వన్ నాట్ టు ఫాలోస్, రెండు మనకు ఫాలో కావు. అవర్ ఆప్షన్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా? డెఫినెట్ ఆన్సర్ చెప్పలేమండి. ఓకే, ఓకే 44. ఓకే చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యూబ్ ఇన్ ది ఆన్సర్ ఫిగర్ కెనాట్ బి మేడ్ బేస్డ్ ఆన్ ది అన్ఫోల్డెడ్ డైస్. అన్ఫోల్డెడ్ డైస్ని మనము సో ఫోల్డ్ చేస్తే ఫార్మేషన్ కాని ఫిగర్ ఏందో అడిగాడండి. యాక్చువల్గా కాని ఫిగర్ యాక్చువల్గా రియల్గా మనం గమనిస్తే ఈ రెండు ఆపోజిట్, ఈ రెండు ఆపోజిట్, ఈ రెండు ఆపోజిట్ అవుతాయి. ఇక్కడ మనం ఎప్పుడు మనం ప్రీవియస్ పేపర్ చేసినట్టు ఆపోజిట్ కాంబినేషన్ మనం వెతికితే సో ఛాన్స్ లేదండి. యాక్చువల్గా ఆపోజిట్ కాంబినేషన్ అంటే స్క్వైరు, నెక్స్ట్ ఏంటంటే హెక్సాగను, ఈ రెండు ఒకసారి కనిపించకూడదు, ఎక్కడా కూడా కనిపించలే మనకి. అదేవిధంగా క్రాస్ మార్కు డాట్స్ ఎక్కడా కనిపించకూడదు, కనిపించలేదు యాక్చువల్గా. నెక్స్ట్ ఏంటంటే సో ఈ సర్కిల్ విత్ ప్లస్, ఈ ప్లస్ కనిపించకూడదు, రెండు ఎక్కడ కూడా కనిపించలేదు. ఇప్పుడు మనం గమనిస్తే యాక్చువల్గా చూడండి ఒకసారి, గమనిస్తే చూడండి. ఇప్పుడు సపోజ్ సెకండ్ ఫిగర్ చెక్ చేస్తున్నాం చూడండి, ప్లస్ అన్నాడు. అంటే దీన్ని మనము ఇలా ఫోల్డ్ చేసామనుకోండి. యాక్చువల్గా ఫోల్డ్ చేసినప్పుడు ప్లస్ స్క్వైర్ డాట్ కదా, అంటే ప్లస్ మనకు ముందుకు ఎక్స్పోజ్ కావాలంటే ఇలా ఇలా ఈ పొజిషన్లో పెట్టామనుకోండి. ప్లస్ని ఇట్లా మనం ఫోల్డ్ చేసినప్పుడు, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనం ప్లస్ ముందుకు కనిపిస్తూ ఉన్నప్పుడు ఈ ప్లేస్లో మనకు స్క్వైర్ ఉండాలి, ఈ ప్లేస్లో డాట్స్ ఉండాలండి. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి. ఈ ప్లస్ మనకు కనిపిస్తా, ఇది ఈ పోర్షన్ వరకు మనము, నేను ఇక్కడ యారో మార్కెట్ డ్రా చేశాను. ఈ పోర్షన్లో మనం దాన్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు యాక్చువల్గా
అలా ముందుకి మనకి ఏంటంటే ఆరో ప్లస్ మార్క్ కనిపించాలంటే రియల్గా ఏంటంటే అబ్జర్వ్ చేయండి, డాట్స్ ఏమో ఈ ప్లేస్లో ఉండాలా, మనకి స్క్వైర్ ఈ ప్లేస్లో ఉంటేనే మనకి ఏంటంటే ఫోల్డ్ చేసిన తర్వాత మనకు ముందుకు మళ్ళీ ప్లస్ మార్క్ ఏంటంటే మనకి సో ఫోకస్ అవుతుంది. కాబట్టి ఇలా ఫోకస్ అవుతున్నాడు, ఈ స్క్వైర్ ఇక్కడ ఉండాలా, డాట్స్ ఇక్కడ ఉండాలా, ఈ రెండు మనకి ఏంటంటే రీప్లేస్ అయినాయి. రియల్గా ఏంటంటే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఉండాలి, కానీ ఇక్కడ ఈ రెండు పొజిషన్స్ చేంజ్ అయిపోయినాయి కాబట్టి ఇది మనకు ఫాలో కాదండి యాక్చువల్గా. సో అవర్ ఆప్షన్ ఈ సెకండ్ ఆప్షన్. ఓకే, then 45. So this is intersecting of geometrical figures. Square represent dentist. Okay. Triangle represent collectors. Then circle represent Indians. Then rectangle represent women. Okay. Which set of letter represents Indians who are either collectors or women? First of all, Indian లో ఉండాలా, వాళ్ళు ఏదర్ కలెక్టర్ ఆర్ ఉమెన్ అన్నా కావాలి. యాక్చువల్గా ఇండియన్లో ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్లో ఉండాలి. సర్కిల్ అంటే దట్ మీన్స్ HCGBA అందరు వస్తారు, కానీ హెచ్ మనకు పనికిరాదు, జీ పనికిరాదు. ఎందుకంటే వాళ్ళ కలెక్టర్లో అన్న ఉండాలా, ఉమెన్ అన్న ఉండాలా. అలా కలెక్టర్లో ఉమెన్లో ఉన్న కాంబినేషన్ మనకి CAB ఈ మూడు ఉన్నాయండి. యాక్చువల్గా బేసికల్గా వాళ్ళు ఏంటంటే ఇండియన్ కావాలా, దెన్ ఇదర్ కలెక్టర్ ఆర్ ఉమెన్ కావాలా. ఆ విధంగా ఉన్న మన ఛాన్స్ ఏంటంటే CAB. సో ఆర్ ABC. అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, 46. కంప్లీట్ ద ఇన్కంప్లీట్ ఫిగర్. సో 3/4 ఆఫ్ ద డయాగ్రామ్ ఇచ్చాడు, రిమైనింగ్ 1/4 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అలా సర్కిల్ ఫార్మేషన్ కావాలా. అలా సర్కిల్ ఫార్మేషన్ మనకి ఇందులో ఉంది. ఇది ఇలా వచ్చింది మన ఆన్సర్ కాదు, ఇది కూడా ఇలా వచ్చింది మన ఆన్సర్ కాదు. దెన్ ఈ రెండింటిలో గమనిస్తే మనకి లైన్ కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇలా రావాలి మనకి. సో కాబట్టి ఇది మన ఆన్సర్, యాక్చువల్గా ఇది మన ఆన్సర్ అవుతుంది, కానీ ఇది మన ఆన్సర్ కాదు. యాక్చువల్లీ ఇలా పోకూడదు, లైన్ ఇలా రావాలి యాక్చువల్గా. సో అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 47. సో దిస్ ఈజ్ ఎంబెడెడ్ ఫిగర్ ఆర్ హెడెడ్ ఫిగర్. క్వశ్చన్ ఫిగర్లు ఇచ్చిన డయాగ్రామ్ ఆన్సర్ ఫిగర్లో ఏ డయాగ్రామ్లో సో హిడెన్ అయిందో కనుక్కోమంటున్నాడు యాక్చువల్గా. ఓకే, చెక్ చేద్దాం రండి. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్లో సో మనకి మ్యాచ్ కావడం లేదండి, మన ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను, చూడండి సెకండ్ ఆప్షన్. ఓకేనా సే సార్ నో, ఎస్, సెకండ్ ఆప్షన్ పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, నెక్స్ట్ 48. పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న స్క్వేర్ షీట్ని హాఫ్ ఫోల్డ్ చేశాడు, ఆ హాఫ్ని 1/4కు ఫోల్డ్ చేశాడు. 1/4 పార్ట్లో మనకు వచ్చిన 1/4 పార్ట్ని మళ్ళీ ఇలా ట్రయాంగిల్ ఫార్మేషన్లో హాఫ్కు ఫోల్డ్ చేశాడు. హాఫ్కు ఫోల్డ్ చేసి ఈ ప్లేస్లో ఇలా ఒక చిన్న సెమీ సర్కిల్ పెట్టాడు. ఇలా ఎప్పుడైనా ఇలా చిన్న సెమీ సర్కిల్ పెడితే అది మనం పేపర్ ఓపెన్ చేసినప్పుడు ఫుల్ సర్కిల్ రావాలి. అది ఫుల్ సర్కిల్ కూడా ఈ ప్లేస్లో ఫుల్ సర్కిల్. అట్ ద సేమ్ టైం పేపర్ ఫోల్డింగ్ అయితే కాబట్టి ఈ వైపు సర్కిల్, ఈ వైపు సర్కిల్, ఈ వైపు సర్కిల్, 4 వైపులా 4 సర్కిల్స్ మిడిల్ ఆఫ్ ది పొజిషన్లో రావాలి కరెక్ట్గా. ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు. మిడిల్ ఆఫ్ ది పొజిషన్లో ఏ పోర్షన్ అయినా మిడిల్లో రావాలి. మిడిల్. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, 49. సో దిస్ ఈజ్ మిర్రర్ రిఫ్లెక్షన్. సో ఉన్న డయాగ్రామ్ని మనం ఇలా ఇన్వర్స్ రివర్స్ చేయాలి. ఇన్వర్స్ రివర్స్ చేసినప్పుడు ఏంటంటే సర్కిల్ పైకి, బిగ్ సర్కిల్ పైకి, స్మాల్ సర్కిల్ కిందకు వస్తుంది. యాక్చువల్గా బిగ్ సర్కిల్ పైకి వెళ్ళాలా, హార్జెంటల్ ఉండాలా, వర్టికల్ ఉండాలి. అంతేగాని ఇలా రివర్స్ చేసినా మనకు వర్టికల్, ఇలా రివర్స్ చేసినా హార్జెంటలే. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షనే మనకు మ్యాచ్ అయిపోయిందండి. రిమైనింగ్ సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు. యాక్చువల్గా ఇలా ఉన్న డయాగ్రామ్ మనం ఇలా రివర్స్ చేసినప్పుడు యాక్చువల్గా బిగ్ సర్కిల్ ఏమో పైకి, స్మాల్ సర్కిల్ కిందకి రావాలా, వర్టికల్ హార్జెంటల్ ఉండాలి. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈజ్ మ్యాట్రిక్స్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ బైట్స్ రో నెంబర్, నెక్స్ట్ బైట్స్ కాలమ్ నెంబర్. ఫస్ట్ రో నెంబర్ చెక్ చేయాలి, కాలమ్ నెంబర్ చెక్ చేయాలి యాక్చువల్గా. ఓకే, సో ప్లాట్ అనే దాన్ని కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను, 5/8 అన్నాడు. 5th రో 8th కాలం, ఎస్, పి మ్యాచ్ అయిపోయింది. ఫస్ట్ రో 4th కాలం, ఎస్, 4 మ్యాచ్, ఎల్ మ్యాచ్ అయిపోయింది. దెన్ 5th రో 7th కాలం, 5th రో 7th కాలం అన్నాడు. సో ఓకే, 5th రో 7th కాలం, ఓ మ్యాచ్ అయిపోయింది. దెన్ 8th రో 7th కాలం, 8th రో దెన్ 7th కాలం, ఎస్, టీ మ్యాచ్ అయిపోయింది. ఎస్, దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ ఆప్షన్ లక్కీగా మనకు ఫస్ట్ ఆప్షనే మ్యాచ్ అయిపోయింది. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ కానీ మ్యాచ్ కాకపోతే సెకండ్, థర్డ్, ఫోర్త్ ర్యాండమ్ చెక్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.